మొన్న అక్కొచ్చిర్రే. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని. ఏడవక్తి బిడ్డ, భగవంతుడా నీ రాత అట్లా రాసిండు. అమ్మా నేను అసలు కావాలని చేయలేదే. ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాక అక్కడ పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇదంతా జరుగుతుంది అనుకోలేదు. అట్లా కాదు బిడ్డ, నీకు ఆలోచన వచ్చినప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తే అయిపోవు కదా. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వచ్చింది? అదే నాన్న, నేను చేసుకుంది నాకే వచ్చింది నాన్న. సర్లే బిడ్డ, ఇప్పుడు ఏడుతా వస్తుందిరా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం రాదు, నా గురించి ఆలోచించదా చక్కగా ఇంకా రా. నాన్న నేను బావకి ఎంత చెప్పాను అంత చెప్పిందే. నీ ఎంత మంచిగా చెప్పినా కానీ బావ అసలు వినట్లేదే. నాకు విడాకులు కావాలని అసలే కలిసి అని చెప్పేసి మీరు ఏమని చేసుకోవాలి కావాలంటాండే. అట్లా కాదు శివుడు, విడాకులు అంటేనే నాకు అంత ఎత్తునో అనిపిస్తుంది. దాని జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది కాదురా. లేదు నాన్న, ఎన్ని రోజులని నేను ఆయనతోనే ఉంటా. విడాకులు ఇచ్చేది ఇంకేం లేదు, కొన్ని రోజులు అయితే ఆయన వచ్చి తీసుకోపోతాడు, మీరు ఆగండి. చెల్లె బావ ఎట్లా మాట్లాడుతాను చూసినావు కానీ ఆయన మాట్లాడే మాటలలో నేను తీసుకుపోతాను అనిపిస్తుందని నాకు అయితే నమ్మకం లేదే. అదే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నాకు కూడా అర్థం కావట్లేదు అన్న. నేను ఇక్కడ నుంచి వెళ్ళినాక నేను మారిపోయినా, మంచిగా జాబ్ చేసుకుంటా, మంచిగా చూసుకుంటా అన్నాడు, కానీ సడన్గా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మళ్ళీ? ఎందుకే బిడ్డ మరి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? గొడవలకి ఇట్లా ఏం లేవు నాన్న. నేను పోయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన తాగుడే లేదు, కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? నీకు అట్లా జరిగినప్పుడు మరి తెలిసినప్పుడు అక్కడ నువ్వు కలిసి మరి అల్లినప్పుడు మంచిపోడు కదా. ఎక్కడ నాన్న, ఆయనతో మాట్లాడమంటే ఒక 10 నిమిషాలు టైం కూడా ఇస్తలేడు, అసలు ఇంట్లో కూడా ఉంటలేడు ఆయన. అక్క నువ్వు బావ తాగుతలేడు మంచిగానే అంటున్నాడు. మరి పిల్లల గురించి మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవ అయిందా? దాని గురించి ఏమన్నా బాధపడుతున్నాడా బావా? అదే నాకు భయం అవుతుంది చెల్లె. అన్న మనం వచ్చేటప్పుడు ఏమంటాడు, నువ్వు పోయిన నెలనే పెళ్లి చేసుకుంటా, సంవత్సరంలో పిల్లలు అంటే అంటలేడా? చెల్లె నువ్వు ఇంటికి వచ్చినాక కాదే, నీకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటాను. ఆయన విడాకులు అంత ఈజీ కాదే. అన్న బావ ఏమన్నా చేసుకోను, నేనైతే విడాకులకు అస్సలు ఒప్పుకోను. విడాకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన ఏం చేసినా ఈ జన్మకి ఆయనతోనే ఉంటాను నేను. నాకేమో విడాకులు వద్దు, నేను ఆయనతో కలిసి ఉంటాను నువ్వు అంటూ. బావ ఏమో నాకు విడాకులు కావాలి, నీతో అవసరం లేదు ఆయన అంటాడు. ఇట్లా చేస్తే మనం ఏం చేస్తాం చెప్పే చెల్లె నా వైపుకి ఇట్లా చేసింది, నా పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఆయన లాయర్తో మాట్లాడి నోటీసులు పంపితే ఏం చెప్తాను చెప్పే. ఆయన పంపించిన మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలి కదా అన్న. ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే నీకు డైవర్స్ అవుతాయి. ఏమన్నా చెల్లె ఈ విషయంలో బావ ఏం చెప్తారో, ఎన్ని గొడవలు అవుతారో అని తలుచుకుంటే భయం అవుతుంది. నువ్వు అట్లేం భయపడకన్నా. ఆయన ఏదో కోపంలో బొమ్మని చెప్పిండు, కొన్ని రోజులు అయింది అనుకో ఆయన వచ్చి మంది తీసుకొని పోతాడు. విడాకులు ఏం లేవు, ఆయనతోనే ఉంటాం. అమ్మా నాన్న మీరేం భయపడకండి, ఆయన గురించి నాకు తెలుసు. విడాకుల్లో ఏం లేవు, నేను సచ్చినా బతికి ఆయనతోనే ఉంటాం. సరే బిడ్డ, కొన్ని రోజులు అయితే అవే చదువుకుంటే కానీ నువ్వు అయితే లోపలివా. నువ్వేం మనిషివిరా? కోడలు ఇంట్లోకి వెళ్ళి పంపించి మంచిగా ఒక్కని కూర్చున్నావు, నీకేమనిపిస్తలేదురా? అవునే అమ్మా, అమ్మ ఇవాళ ప్రశాంతంగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత. ఇగో ఇట్లా చికెన్ షాప్ పోయి 1 కిలో చికెన్ తీసుకొని వస్తానే, మంచిగా ఫ్రై చేయి, ఇక ఇలా కుమ్మాలి. ఇవాళ కోడలంటే నీకు ఎంత ఇష్టం ఉండేదిరా? నువ్వు అది లేకపోతే నువ్వు అస్సలే ఉండకపోయేది. మరి ఏమైనా కథలు పడతానా వారా నువ్వు? కథలు పడుడు ఏందే అమ్మా, ఏం మాట్లాడతానవే? అవ్వ ఇంకేముంటుంది, ఇక ఏం లేదు. అదంటే నాకు ఇష్టం లేదు అంతే. నాకు దానికి విడాకులు కావాలనుకుంటానా, ఇంకంతకు మించి ఇంకేముంటుంది? నీకేం లేదు, సపల్ లోపలికి పో. అసలు నీకు ఎట్లా న్యాయం అవుతుందిరా? బంగారం అసలు భార్య నెల్లగొట్టి నువ్వు ఒక్కని ఎట్లా ఉండగలుగుతానవురా? అసలు నీకు ఎవతను ఉన్నదారా మరి బయట? ఎట్లా పడతానమ్మా నేను? ఎవతను ఉన్నా అని చెప్పేసి అడుగుతాను. ఓ తల్లి మాట్లాడిన మాటనే అనే అది. ఎవరి నాకెవరు ఉంటారే? చెప్పినా కదా నాకు అంత ఇష్టం లేదు, అందుకే విడాకులు కావాలనుకున్నాకు అంతే. ఇక ఇంకా నాకు ఎవ్వరు లేరు, నువ్వు ఇట్లా అనుమానించినట్టు నాకు ఏది లేదు. ఏంద్రా ఎవ్వరు లేరని అంటాను, దాంతో విడాకులు అని అంటాను. మరి అసలు మీ ఇద్దరు మధ్యలో ఏం గొడవలు ఉన్నాయిరా? అమ్మా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, గొడవలు లేవు, ఏం లేవు, అంతే. నాకు అది నచ్చలేదు, నాకు దాంతో విడాకులు కావాలనుకున్నా. ఇక నువ్వు నన్ను ఇక్కడ అడగకు, సప్లైగా నువ్వు లోపలికి పో. విడాకులు అద్దర కొడుక, మీరు మంచిగా కలిసి ఉండాలి. నీ జీవితం ఆగం చేసుకోకురా కొడుక. అది 10 రోజులు ఉన్నాక పోయి తీసుకొనిరా. అమ్మ 10 రోజులు కాదు, 10 సంవత్సరాలైనా దానికి తీసుకొచ్చే సమస్య లేదు, అర్థమవుతుందా? బరాబరి దాంతో విడాకులు తీసుకుంటా. అది మన ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టేదే లేదు. నువ్వేం మనిషివిరా? నా కడుపులో చెడబుట్టినవురా? నువ్వు గీసుకుంటాను ఎరుకున్నట్టు అంటే నేను గనకనే పోదు. సరే మంచిదమ్మా. అయ్యో కొడుక ఏమైందిరా నీకు? అయ్యో కొడుక ఏమైందిరా? రక్తం వస్తుంది, ఏమైందిరా నీకు? ఏమైందిరా కొడుక నీకు?